మహిమకం గాక. ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం. ఈరోజు దేవుని ఒక వాక్యం మన కొరకు ప్రియాలు ఏం సిద్ధపరచబడిందో ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యం మనకి ఎంతగానో హత్తుకునేలా చేస్తూ ఉంది. వాక్యం మనల్ని దీవిస్తుంది, వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంది, వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంది, వాక్యం మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం నుంచి మాట్లాడుకుందాం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలు అంటే ఎంతో బలమైనవి అంట. యథార్థమైన మాటలు అంటే ఉన్నట్టుగా మాట్లాడే మాటలు, ఉన్నట్టుగా అంటే దానికి ఏమి చేర్చకుండా, దానికి ఏమి తీసేయకుండా ఉన్నట్టుగా పలకబడే మాటలను ఏమంటామంటే యథార్థమైన మాటలు అంటాం. స్తోత్రం కలుగును గాక. ఏ గ్రంథం రాయబడుతుంది? యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైన. ఇంపైన మాట అంటే మంచి మాటలు, సంతోషం కలిగించే మాటలు, ఏమండి, ఆదరించే మాటలు, బలపరిచే మాటలు. కొంతమంది మాటలు మాట్లాడితేనండి ఓకనే ఉసూరుమంట దిగజారిపోతాం, నీరసం వచ్చేస్తుంది, బలహీనత వచ్చేస్తుంది, ఆసక్తి చచ్చిపోద్దండి. కొంతమంది మాటలు మాట్లాడుతుంటే ఎంతమంది అంటే ఆశ చచ్చిపోద్ది. ఇక కానీ కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఎంత ఇంపుగా ఉంటాయో, ఎంత బలంగా ఉంటాయో. ఏమంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే సామెత 16:24లో, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైన. ప్రాణానికి ఎవరైనా మనతో మాట్లాడితే మన ప్రాణాన్ని తెప్పరలు చేసేలా ఉండాలి, కానీ ఉన్న ప్రాణాన్ని పుట్టుకుని పోగొట్టేలా ఉండకూడదు. కొంతమంది మాటలు అలాగా సాగు దెబ్బ కొట్టినట్టుగా ఉంటాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి మాటలు మధురమైనవి, అలాగే ఎముకలకి ఆరోగ్యకరమైనవి. అలాగే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితంగా పలకబడి అంటే ఎప్పుడు ఏం మాట మాట్లాడి, ఏది అవసరానికి తగ్గట్టుగా అవసరమైన మాటని ఏమంటామంటే సమయోచితమైన మాట అంటాం. ఏమండి, అవసరానికి తగ్గట్టుగా అవసరమైన మాటను ఏమంటామంటే సమయోచితమైన మాట అంటాం. సమయోచితంగా పలకబడిన మాట, సందర్భానుకూలంగా పలకబడిన మాట, అవసరమైనప్పుడు పలకబడిన మాట. ఏమండి, ఏ పరిస్థితికి ఏది అవసరమో దానికి తగినట్టుగా పలకబడిన మాట అంట. చిత్రం అంటే డిజైన్ చేసి అద్భుతంగా తయారు చేసినటువంటి వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల ఉంటుందంట. స్తోత్రం కలుగు. అంత గొప్ప మాట అండి, అంత గొప్ప మాట. మా జఫనా శాస్త్రి గారు అంటూ ఉంటారు, ఒక మాట చెప్తాను మీకు, ₹1,00,00,000 మాట చెప్తా అంటాను. స్తోత్రం కలుగు. జఫనా శాస్త్రి గారు వాక్యోపదేశం చేస్తున్నప్పుడు చెప్పిన మాట నేను చాలాసార్లు విన్నాను. మీకు ₹1,00,00,000 మాట చెప్తా అంటారండి. మాట చాలా శ్రేష్టమైనది, సమయోచితమైన మాట, ఉపయోగకరమైన మాట, జ్ఞానయుక్తమైన మాట, సందర్భానుకూలమైన మాట, చాలా విలువైందండి. దానికి చాలా విలువ ఉంది. స్తోత్రం కలుగుగాక. కాబట్టి యథార్థమైన మాటలు, అందుకే దేవుడు చెప్తున్నాడు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, లేని దాన్ని పుట్టింపకూడదు, లేని వార్తను పుట్టింపకూడదు. ఈరోజు చాలామంది అబద్ధ సాక్ష్యాలు, లేని వార్తను పుట్టించే మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. కానీ యోబు గ్రంథంలో 6వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాటను చూసినట్లయితే, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. నీ యథార్థమైన మాటల ద్వారా ఎదుటివారికి బలము కలుగును గాక. ఎదుటివారి యథార్థమైన మాటలను బట్టి నీకు బలము కలుగును గాక. అలాగే మంచి మాటలు ప్రాణానికి మధురమైనవంట, ఎముకలకు ఆరోగ్యకరమైన. ఎముకలు మంచి సమాచారం కూడా ఎముకలకు పుష్టి కలుగజేస్తాడు. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, కాబట్టి ఉదయకాల సమయంలో మాట విషయంలో మనం తప్పుకోకూడదు, పొల్లైన కానీ కలపకూడదు, ఉన్నది తీసేయకూడదు, లేనిది కలపకూడదు. అలా చేస్తున్నప్పుడు పిల్లరా దేవుడు మనం దర్శిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. యథార్థంగా ఉండి చాలా మంచి ట్రాన్స్పరెన్సీగా, అంటే లోపల ఎలా ఉంటావో బయట కూడా అలాగే. లోపల నీ ఆలోచన అంటే బయటపడ, నీ ఆలోచనల ద్వారా కలిగే మాట కూడా అలాగే ఉండాలి. ఇట్లా ఎప్పుడైతే మనం జీవించడానికి ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు దేవుని కృప మనల్ని మెండుగా ఆవరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ మాటను బట్టి, ప్రభువా నాకు యథార్థమైన మాటలు దయచేయండి అయ్యా, యథార్థమైన మాటను బట్టి ప్రజల కృప చూపడం ప్రార్థన చేసుకుందామా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధుల ప్రేమ తన కృప గల దేవా, యథార్థమైన మాటలు ఎంతో బలమైన నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే తండ్రి, యథార్థతలో బలం ఉంది, యథార్థతలో శక్తి ఉంది, యథార్థతలో ఆదరణ ఉంది, యథార్థతలో సమాధానం ఉంది నాయన. ఒకవేళ ఉదయకాల్సిన వాక్యం వెంటనే బిడ్డలు తండ్రి ఎక్కడ ఆ యథార్థతను కోల్పోతే యథార్థత తిరిగి కలిగి నాయన నీ స్తోత్రాలు మాట్లాడటకు, ప్రవర్తించటకు సహాయం చేయండి. నీ కృపతో నింపడతండి.
మంచి మాటలాగా మంచి మాట మేము ధ్యానం చేయటం కృప చూపండి. మీ సన్నిధి ఉదయకాల్సిన వాక్యం బిడ్డలకు మీరు తోడుగా ఉంచండి. ఘనమైన మీ కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.